హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ స్మార్ట్స్ నామ్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? అండ్ ఐ హోప్ మీరు అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో వీడియో ఏంటి అనేది తమ్మునేలో మీకు అర్థమైపోయి ఉంటుంది. సో వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చి చూడడానికి అయితే ట్రై చేయండి. సో ఇప్పుడు చాలా మంది అనొచ్చు అనమాట, సో వీడియో తీసే టైంలో మీ అబ్బాయిని చూసుకోవచ్చు కదా, లేకుంటే ఇంకా ఇంకా ఏయో అనుకోవచ్చు. సో వాళ్ళ కోసం పర్టికులర్గా ఏం చెప్తున్నానంటే, మార్నింగ్ 9:30కే మా అబ్బాయి స్కూల్కి వెళ్ళిపోయినాడండి. నేను మా వారు వెళ్ళి డ్రాప్ చేసేసి వచ్చి ఇంట్లో వర్క్ మొత్తం చేసేసుకున్నాను. చెత్తలు, గిన్నెలు, ఆఫ్టర్నూన్ లంచ్, ఏమంటారు, బట్టలు వాషింగ్ మిషన్కి వేసేసాను. ఇప్పుడు టైం చూస్తే 12:15 అయింది. దీనికి ముందు ఒక 3 minutes వీడియో కూడా షూట్ చేసుకున్నాను. ఇప్పుడు టైం అయితే 12:15 కనిపిస్తుందా? ఓకే, 12:15 అయిందండి. ఒక 15 minutes ఉంది. ఈ 15 నిమిషాల్లో ఒక వీడియో చేసుకుందాము అని చెప్పి అనుకున్నాను అనమాట. అదేంటి అంటే, చాలా మంది చాలా కామెంట్స్ అడుగుతున్నారు అండి. అంటే హయాన్ గురించి అడుగుతున్నారు అండ్ నా ప్రెగ్నెన్సీ జర్నీ అనేది క్లియర్గా చేయమని చెప్పి అడుగుతున్నారు. సో నెక్స్ట్ వీడియోలో నేను ఖచ్చితంగా హయాన్ పూర్తి డీటెయిల్స్, అంటే వాడు ఎప్పుడు పుట్టాడు, ఏంటి, ఏ ఏజ్లో ఎలా ఉన్నాడు, ఇప్పుడు ఎలా ఉన్నాడు, తర్వాత ఏంటి అనేది మొత్తం కూడా క్లియర్గా ఒక్క వీడియోలో మీతో షేర్ చేస్తాను. అప్పుడు అందరికీ క్లారిటీ వస్తుంది. బట్ ఈ వీడియోలో వచ్చి నేను కొన్ని కామెంట్స్ అయితే రాసుకున్నానండి. ఆ కామెంట్స్ని మీతో డిస్కస్ చేద్దాం అనుకుంటున్నాను. సో బాబా క్యాలెండర్ అనమాట. ఫస్ట్ నేను కామెంట్స్ రాసుకున్నాను. మై ఫేవరెట్ గాడ్ అండి, నాకు చాలా చాలా ఇష్టమైన దేవుడు. ఓకే, సో నేను రాసుకున్న కామెంట్స్ ఓన్లీ 3 వీడియోస్కి వచ్చిన కామెంట్స్ అండి. అవి కూడా అన్నిటికీ రిప్లై ఇచ్చాను, నేను మ్యాక్సిమం ఇచ్చానని అనుకుంటున్నాను. అందులో కొన్ని పర్టికులర్గా ఉంటాయి కదా, వాటి గురించి రాసుకున్నానండి. ఫస్ట్ కామెంట్ వచ్చేసి, నార్మల్గా ఉన్న బాబు అలా ఎందుకు అయ్యాడు పాపం అని చెప్పి ఎవరో పెట్టారనమాట. సో వాడు నార్మల్గానే ఉన్నాడండి, బట్ అలా ఎందుకు అయ్యాడు అనేది ఇప్పటికీ మాకు ఐడియా రావట్లేదు. మేబీ టీవీ ఎఫెక్ట్ అయినా ఉండొచ్చు, లేదా వ్యాక్సిన్స్ కానీ, లేకుంటే మిల్క్ కానీ అనుకున్నాను. బట్ ఎక్కువ ఛాన్సెస్ టీవీ అనే అనుకుంటున్నానండి. సో చూడాలి. ఇంకా రెండో కామెంట్స్ వచ్చి, హాయ్ అండి, బిలో 1 year ఏమైనా సైన్స్ తెలుస్తాయా అని చెప్పి అడుగుతున్నారు. ఖచ్చితంగా తెలుస్తాయండి. ఎలా అంటే 3 months బేబీ అప్పటి నుంచే వాళ్ళల్లో ఐ కాంటాక్ట్ కానీ, సో మనతో ఏమంటారు, ఇంటరాక్ట్ అవ్వడం కానీ అన్నీ 3 months నుంచే స్టార్ట్ అవుతాయి. అంటే మనం మాట్లాడుతూ ఉంటే వాళ్ళు మనల్ని చూడడము, ఊకొట్టడము, ఇలాంటివన్నీ ఉంటాయి అనమాట 3 months బేబీ నుంచి. మళ్ళీ మనం ఏదైనా పలకరించినప్పుడు వాళ్ళు ఊకొట్టకుండా పక్కకు చూడడము, సో ఇలాంటివి చాలా ఉంటాయండి. అంటే ఫస్ట్ ఐ కాంటాక్ట్ అనేది అస్సలు ఉండదండి. మన వైపు చూడరు, నవ్వరు, మనం ఏం చేసినా. సో వాళ్ళ పాటికి వాళ్ళు ఆడుకుంటూ అట్లా ఉంటారు. సో బిలో 1 yearలో సైన్స్ అయితే మనకు తెలుస్తాయి, అబ్జర్వ్ చేయండి ఖచ్చితంగా. ఇంకొక కామెంట్ వచ్చేసి, గాడ్ బ్లెస్ హయాన్ అండ్ ఫ్యామిలీ, హీ విల్ నార్మల్ సూన్. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇంకా హయాన్ ఎప్పుడు వాక్ చేశాడు అని అడిగారండి. హయాన్ అయితే 1 year 4 months ఆ టైంలో జస్ట్ సపోర్ట్తో కొంచెం వాక్ చేసేవాడు. 2 yearsకి వాడు నార్మల్గా నడిచాడండి. పూర్తిగా 2 years పట్టింది వాడు నడవడానికి. ఇంకొక కామెంట్లో వచ్చి, ఓన్లీ టీవీ మా బాబు కూడా అంతే అని చెప్పి అన్నారు. అవునండి, నాకు కూడా అదే డౌట్, టీవీనే అనుకుంటున్నాను నేను. ఎందుకు అంటే అది అంతా నేను క్లియర్గా ఒక వీడియోతో షేర్ చేస్తాను. అంటే వీడియోలో మాకు ఎందుకు ఆ డౌట్ వచ్చింది, ఇప్పుడు ఎందుకు నేను రియలైజ్ అవుతున్నాను అనేది నెక్స్ట్ వీడియోలో క్లియర్గా చెప్తాను. బట్ టీవీ అనేది నేను 90% టీవీ అని అనుకుంటున్నాను. సో ఇంకొక కామెంట్ వచ్చేసి, అమ్మ, మీ అబ్బాయి నడవడం మొదలు పెట్టాక మీరు పిలిస్తే వచ్చేవాడా, ఒక రూమ్లో నుండి పిలిస్తే వచ్చేవాడా అని అడిగారు. సో అవునండి, అంటే వాడు నడవడం మొదలు పెట్టక ముందే జోగాడుతాడు కదా, అప్పుడే వచ్చేవాడండి. ఎక్కడి నుంచి అయినా మేము దాంకొని హయాన్ అంటే జోగాడుతూ వచ్చి చూడడము, హైడ్ అండ్ సీక్ ఆడతారు కదా ఇంట్లో, అట్లా మా పెద్ద అబ్బాయితో వాడు ఆడడము ఇవన్నీ ఉన్నాయి. ఇంకా హయాన్ ఏజ్ చెప్పండి అక్క అనేసి అడిగారు. హయాన్ ఏజ్ వచ్చేసి ఇప్పుడు 5 years 7 months అండి. ఎగ్జాక్ట్లీ ఏజ్ అయితే 5 years 7 months. ఇంకొక కామెంట్, మీరు తన 2 years తర్వాత నుంచి మాట్లాడడానికి ట్రై చేయాల్సింది బాగా అనేసి అన్నారు. చాలా ట్రై చేసామండి. బిలో 1.5 year బిలోనే ట్రై చేసినప్పుడు 2 years అబో ఇంకా ఎక్కువ ట్రై చేస్తాం కదా, చాలా ట్రై చేసామండి మాట్లాడడానికి. ప్రతిదీ వాడితో, అందులో నేను ఫుల్ టాకెటివ్ అండి, నేను మాట్లాడుతూనే ఉంటాను అనమాట. సో నాకు హెడ్ఏక్ కూడా రాదు మాట్లాడితే, అంతలా మాట్లాడుతూ ఉంటాను. వాడితో ప్రతి విషయం మాట్లాడేదాన్ని, మాట్లాడించడానికి కూడా ట్రై చేసేదాన్ని, ఎప్పుడు మాట్లాడుతూనే ఉండేదాన్ని. కానీ యూజ్ అనిపించలేదు నాకు.
ఓకే, ఇంకొక కామెంట్ వచ్చేసి మంత్స్ బేబీగా ఉన్నప్పుడు ఐ కాంటాక్ట్ ఉండేదా అండి అంటే ఉన్నిందండి. 3 months నుంచి కూడా నేను అబ్జర్వ్ చేశాను, ఉన్నిందండి. 1 year 3 months తర్వాత వీడియోస్ కూడా మీతో షేర్ చేస్తున్నాను, అందులో కూడా ఐ కాంటాక్ట్ ఉంది, వానికి ఐ కాంటాక్ట్ ఉన్నిందండి. సిస్ డోంట్ వరీ బీ హ్యాపీ అండ్ వన్ డౌట్ హయాన్ సెల్ చూస్తాడా? అవునండి, వాడు 1 year బేబీ నుంచి కూడా సెల్ చూడండి. సారీ, సెల్లులో మనం కనెక్ట్ చేసేదాన్ని, టీవీకి యూట్యూబ్ ఉంటుంది కదా, కనెక్ట్ చేసేదాన్ని. సెల్ చూడ్డు, టీవీ బాగా అలవాటు ఉండిందండి. సో బాగా చూసేవాడండి. తర్వాత 2 years 10 months అప్పుడు డాక్టర్ని కన్సల్ట్ అయినప్పుడు స్టాప్ చేపిమన్నారు. 1 monthలో మొత్తం స్టాప్ చేపించేసాము. ఇప్పుడైతే సెల్ టీవీ ఏది అలవాటు లేదండి. సో ముందైతే 1 year 1.5 year దాకా బాగా చూశాడు టీవీ, అవి కూడా జస్ట్ రైమ్సే. సో ఇంకొక కామెంట్ వచ్చేసి మేడం బాబు నార్మల్గా అవుతాడు పెరిగే కొద్దీ బాగా అయిపోతాడు అనిపిస్తుంది, నార్మల్గానే ఉన్నాడు. అప్పుడు అసలు ఏమైంది మేడం అని అడుగుతున్నారు. అప్పుడు ఏమైంది అని అడుగుతున్నారండి. ఏమైందో అదే అర్థం కావడం లేదు, అదే ఇప్పుడు బాధగా ఉంది. బట్ ఏదో అటిజం అంటండి, అది మైల్డ్ అటిజం వాడికి ఉంది అని చెప్పి డాక్టర్స్ చెప్తున్నారు. సెన్సరీ ఇష్యూస్ ఉన్నాయని చెప్తున్నారు. బట్ ఏమైంది, ఎందుకు వచ్చాయి, ఏంటి అనేది తెలియదండి. మేబీ టీవీ వల్లనే అనుకుంటున్నాము, ఏమో అండి. కానీ ఇది ఆటిజం అయితే కాదు అని ఎవరో కామెంట్ చేశారు. బట్ కాకపోతే హ్యాపీనే కదండి, అంతకన్నా హ్యాపీ ఇంకేముంటుంది. కానీ డాక్టర్స్ని, ఎంతమంది డాక్టర్స్ని కన్సల్ట్ అయినా, థెరపిస్ట్ని కన్సల్ట్ అయినా ప్రతి ఒక్కరు చెప్పేది ఆటిజం అయితే మైల్డ్లో ఉంది, సెన్సరీ ఇష్యూస్ చాలా ఉన్నాయి, హైపర్ ఉంది అని చెప్పారు. బట్ ఆటిజం కాకపోతే నాకన్నా ఇంక హ్యాపీగా ఫీల్ అయ్యేది ఇంకెవరు చెప్పండి. సో హ్యాపీ అనమాట ఆటిజం కాకుంటే. బట్ అదే అని డాక్టర్స్ చెప్తున్నారు. బట్ మైల్డ్లో ఉంది అని చెప్తున్నారు. బట్ చూద్దాము, ఆ దేవుడే కాపాడాలి, ఇంకేం చేస్తాము. సో ఇంకొక క్వశ్చన్, మా బాబు ఫోన్కి అడిక్ట్ అయ్యారు, కంప్లీట్గా అవాయిడ్ చేశాక సెట్ అయ్యాడు. అవునండి, వీడు ఫోన్కి అడిక్ట్ కాలేదు, కానీ ఫోన్ నుంచి టీవీకి కనెక్ట్ చేస్తే టీవీలో రైమ్స్కి బాగా అడిక్ట్ అయిపోయినాడు. మేము కూడా వాడి ఏజ్ 2 years 10 అప్పుడు 10 months అప్పుడు పూర్తిగా స్టాప్ చేసేసామండి, అవాయిడ్ చేసేసాము. ఇప్పుడైతే ఏ టీవీ ఫోన్ ఏమీ అలవాట్లేదు. ఇప్పుడు వాడి ఏజ్ వచ్చేసి 5 years 7 months. బట్ ఇప్పటికి కూడా వాడు సెట్ కాలేదు, బట్ అవుతాడు, టైం పడుతుంది, ఆ హోప్తోనే ఉన్నాను. సో అదే మేము కూడా పూర్తిగా అవాయిడ్ చేసేసాము. మేము ఏజ్ ఎంత అసలు అని అడుగుతున్నారు. మా బాబు ఏజ్ 5 years 7 months అండి ఇప్పుడైతే. సో 3 వీడియోస్ యొక్క కామెంట్స్ అయితే నేను పిక్ చేసుకున్నాను. సో మీరు అడిగిన వాటికి నేను క్లారిటీ ఇచ్చానని అనుకుంటున్నాను. సో నెక్స్ట్ వీడియోలో నేను హయాన్ గురించి టోటల్గా ఒక్క వీడియోలో క్లియర్గా చేస్తాను. సో ఎవరికైనా డౌట్స్ ఉన్నప్పుడు ఆ వీడియో చూస్తే అన్నీ అర్థమైపోతుంది కదా అని అనుకుంటున్నానండి. సో క్లారిటీగా వాడి పుట్టినప్పటి నుంచి ఈ రోజు వరకు ప్రతి సిచ్యువేషన్స్ అన్నీ కూడా నేను ఆ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలానే మరొక వీడియోలో వచ్చేసి నా ప్రెగ్నెన్సీ జర్నీ, అంటే నాకు 2 kids కదా. సో ప్రెగ్నెంట్ అయినప్పటి నుంచి డెలివరీ వరకు నేను ఏమేమి కేర్ తీసుకున్నాను, ఏంటి, నార్మల్ డెలివరీ ఎలా అయింది, మొత్తం కూడా నేను క్లియర్గా వీడియోస్లో మీతో షేర్ చేస్తాను. అండ్ ఐ హోప్ ఇప్పుడు ఈ వీడియోని అయితే మీరు లైక్ చేస్తారు, మీకు కూడా నచ్చిందని అనుకుంటున్నాను. ఇక్కడ టైం కూడా కరెక్ట్గా 12:25 అయిందండి, కనిపిస్తుందా? సో నేను 12 ఓకేనా, ఉన్నిలేనా, ఏం కాదులే అంత పర్టికులర్గా సరే. 12:15కి స్టార్ట్ చేశాను, 12:25 అయిపోయింది. ఇంకొక 5 minutes ఉందండి మాకు ఇంకా. సో వెళ్ళి వాడిని పికప్ చేసుకొస్తాను. వాడిని అవాయిడ్ చేసి వీడియోస్ చేయాలని ఏం లేదు, వాడిని పక్కలో పెట్టుకొని మొత్తం వాడికి రెస్పాన్సిబిలిటీ నేను తీసుకొని తర్వాతే నేను వీడియో చేస్తాను. వీడియో కోసం వాడిని అయితే అవాయిడ్ చేసేది ఏమీ ఉండదండి. సో మీరు ఎవరు కూడా తప్పుగా అనుకోవాల్సిన అవసరం లేదు. థ్యాంక్ యూ అండి, బాయ్.